హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. టీడీపీ ఎమ్మెల్యే, పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు దుల్లిపాళ్ల నరేంద్ర. ఆయన స్వగ్రామమైనటువంటి చింతలపూడిలో ఆయన ఇంట్లోనే దొంగతనానికైతే పాల్పడడం జరిగింది. అయితే చింతలపూడిలో ఉన్నటువంటి ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటున్నారు ప్రస్తుతం. అయితే వాళ్ళ అమ్మ కూడా లేని సమయం అదును చూసుకుని దొంగలైతే దొంగతనానికి పాల్పడడం జరిగింది. 50 తులాల బంగారంతో పాటు 10 కిలోల వెండి, 1,00,000 రూపాయల నగదు వరకు కూడా అపహరణకైతే గురైనట్లు పోలీసులకైతే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ స్థానికుల దగ్గర నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు. ఎవరు దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని అయితే ఆరా తీస్తున్నారు. దీంతో పాటు చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరు, అది ఎమ్మెల్యే సొంత ఇల్లు, ఆ ఎమ్మెల్యే ఇంట్లోనే వాళ్ళు దొంగతనానికి పాల్పడ్డారంటే వాళ్ళు ఎంత కరుడుగట్టిన దొంగలై ఉంటారో మనం భావించవచ్చు. మొత్తంగా అదును చూసుకుని, ఎందుకంటే ఇంట్లో ఎవ్వరూ లేని టైం చూసుకుని వాళ్ళు మాటు వేసి మరి భారీ ఎత్తున బంగారం, వెండి, నగదునైతే అపహరణ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీలైన త్వరగానే దొంగల్ని పట్టుకుంటామని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.